సో ఏంటి సో వాట్సాప్ గైస్, వెల్కమ్ టు ద డే 2 ఇన్ కేరళ. అండ్ ఈరోజు వచ్చేసి మనకి మెయిన్ టాపిక్స్ వచ్చేసి వెడ్డింగ్ ఒకటి కవర్ చేయాలి. టోటల్ ఈరోజు మొత్తం బిజీ అదే ఉంటుంది. అండ్ ఫస్ట్లీ ఐ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ ఈరోజు న్యూ ఇయర్ అవును. ఈరోజు రాత్రి అంటే ఈరోజు జర తొందర లేవాలి కాబట్టి రాత్రి జల్దీ వండుకుండే. ఎట్లాంటి విషెస్ కూడా అటెండ్ కాలే నేను. అండ్ సో రైట్ నో టైం అయితే 5 అవుతుంది. ఇక్కడ నుంచి మేము గురువాయూర్ వెళ్ళాలి. గురువాయూర్ మా దగ్గర నుంచి కరెక్ట్ 58 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి ఆటో నుంచి బస్సులో వెళ్ళాలి. అండ్ ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వాళ్ళు వచ్చేస్తారు. జస్ట్ మేము ముందు వెళ్ళి అక్కడ కొన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి, అరేంజ్మెంట్స్ చేసుకుని వాళ్ళ గురించి వెయిట్ చేయాలి. అండ్ ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయా ఈరోజు? అంటే ఇంతే కదా. ఇక్కడికి వస్తాము, ఇక్కడ ఫంక్షన్, మళ్ళీ ఇక్కడ నుంచి పెళ్లి కొడుకు వాళ్ళ ఊరికి మళ్ళీ వెళ్తాము నైట్. అట్లా ఎడప్పాలి వాళ్ళది. ఈరోజు ప్లాన్ ఏంటిదంటే గుడి నుంచి ఇక్కడికి వస్తాము, మళ్ళీ ఈడ ఇంటి దగ్గర ఫంక్షన్ నడుస్తుంది. మీకు టెంట్ చూపిస్తా. అది టెంట్. అండ్ సో ఇది టెంట్. హాయ్, హ్యాపీ న్యూ ఇయర్ హేమంత్. సాయి పరమేశ్వరన్ మా అనిల్ చూడు ఎంత నీట్గా ఉండదో లుంగి వేసుకొని. మేము కూడా లుంగి వేసుకుందాం అనుకుంటున్నాం కానీ అంటే ఇక్కడ జారిపోతుందో భయంకొని వేసుకుంటలే. ఇంకో మెయిన్ రీజన్ కూడా వేసుకొని అలవాటు అయితే ప్రాబ్లం లేదు, కానీ సడన్గా వేసుకొని జారిపోతే అదొక ప్రాబ్లం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ అడ్జస్టింగ్ దట్. సో అది గుడి నుంచి గుడిలో పెళ్ళైన తర్వాత ఈడికి రావాలి. ఈడ నుంచి ఈడ పెళ్ళైన తర్వాత మళ్ళీ సాయంత్రం పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అది రోజు ప్లాన్. టోటల్లీ వెడ్డింగ్ బ్లాగ్ ఉంటుంది. అండ్ అక్కడ గురువాయూర్ టెంపుల్ కూడా ఒకవేళ మనం ఎక్స్ప్లోర్ చేస్తే చేద్దాం. లోకల్స్ ఏమంటున్నారంటే టెంపుల్ క్లోజ్ గానే ఉంది, జస్ట్ బయట నుంచే చూసుకుని వెళ్ళిపోమంటున్నారు. మరి అంత అంటే కరోనా వల్ల అక్కడ లోపల ఉన్న వాళ్ళకి పాజిటివ్ చాలా మంది, కోవిడ్ వల్ల లోపల ఉండే వాళ్ళకి చాలా మంది పాజిటివ్స్ వచ్చిందంట. స్టాఫ్, ఆ గుడి దేవాదాయ శాఖ వాళ్ళు. సో దాని రీజన్ వల్ల జస్ట్ అట్లా పైన దర్శనం చేయించుకుంటున్నారు. సో నేనైతే ఏ రోజు అనుకోలే. పంతులు ఒకటే పోతున్నాడు లోపలికి దేవుడి దగ్గరికి. పంతులు ఒకరే వెళ్తున్నారంట. సో నేనైతే ఏ రోజు అనుకోలే 31st నైట్ వేరే స్టేట్ లో జరుపుకుంటా అని. అండ్ ఫస్ట్ అంటే స్టార్టింగ్ డే ఆఫ్ ద ఇయర్ ఒక గుడికి వెళ్తాను నేను అసలు అనుకోలే. గగనమే బాయ్స్ వెళ్ళాలంటే పెద్ద స్కామే మామ ఇది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఎట్లయినా పోదాం. సో బేసిక్ అయితే మేము ఇప్పుడు బస్ స్టాప్కి వచ్చేసినాం. బస్ స్టాప్ లో వెయిట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ నుంచి గురువాయూర్ మాకు తెలిసి 56 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ 56 కిలోమీటర్స్ కవర్ చేయాలి. అండ్ నాకు తెలిసి 1 అవర్ 1 to 1.5 hours జర్నీ ఉంటుంది. ఆ 1 to 1.5 జర్నీలో మంచిగా యాప్ తీసుకోవాలి. అండ్ రాత్రి పని వల్ల ఓన్లీ 2-3 hours నిద్రపోవాల్సి వచ్చింది. అసలు మీకు క్రేజీ థింగ్ చెప్తా ఏంటంటే టైం 5:30 అవుతుంది. అదే మన దగ్గర ఈ టైం 5:30కి ఘోరం చలి పెడుతుంది. ఇక్కడ చలి లేదు, ఏం లేదు. మాకు ఎట్లాంటి స్వెటర్ కానీ ఎట్లాంటి హీట్ వేర్ కానీ వేసుకునే అవసరమే లేదు. మళ్ళీ మేము నిన్న కెనాల్ చూపించినాం కదా, ఆ కెనాల్లోనే స్నానం చేసిన. అందరం స్నానం చేసిన కెనాల్లోనే. ఆ కెనాల్ వాటర్ వేడిగా ఉన్నాయి, బయట అట్మాస్ఫియర్ వేడిగా ఉంది. అంటే నార్మల్ డేస్ అంతా కూడా చలి లేదు. మన రీజన్ ఎందుకు నాకు అర్థమవుతుంది. ఫస్ట్ అంటే బేసిక్గా అందరికున్న డౌట్ ఏంటంటే కేరళలో పెళ్ళిళ్ళు ఎట్లా జరుగుతాయి, మనలానైనా కాదా అని. సో నాకు కూడా డౌట్ ఉండే, అదే అడిగి నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం అయితే అనిల్ని చూద్దాం. అనిల్ వాడు మలయాళి కేలి ఆడ. సో మన దగ్గర అయితే పెళ్ళి ఎట్లా చేస్తారంటే ఒక ఫంక్షన్ హాల్, ఒకవేళ పెళ్లి డిన్నర్ ఒకటి దగ్గర అంటే అప్పుడు నాన్ వెజ్ పెట్టేస్తారు, అయిపోతుంది సెట్. ఈడ ఎట్లుంటుంది మరి? ఇక్కడ ఎట్లా మనం మన దగ్గర వేసినట్టు అంత గ్రాండ్ అయ్యారు. గుడిలో చాలా సింపుల్ గా నీట్ గా చేసేస్తారు. గుడిలో మండపం ఉంటది, గుడిలోనే చేసుకోవచ్చు. మంచిగా సింపుల్ గా అయిపోతుంది. గుడిలో అయిపోయిన తర్వాత మళ్ళీ పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటి దగ్గర కానీ పెళ్లి కూతురు వాళ్ళ ఇంటి దగ్గర కానీ ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్ కి అప్పుడు అందరు అటెండ్ అవుతారు. గుడిలో మామూలుగా అటు ఫ్యామిలీ మెంబర్స్, ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, మెయిన్ వాళ్ళు ఉండి గుడిలో సింపుల్ గా తాళి కట్టడం అట్లాంటివి చేసేస్తారు. మన లెక్క అందరు ఒకటే దగ్గర ఉండదు. సో నీట్ గా క్లీన్ గా సింపుల్ గా జరుగుతుంది. బేసిక్ చెప్పాలంటే మనలాగా ఇప్పుడు చేద్దామంటే చేద్దాం అట్లా కాదు, కానీ నీట్గా క్లీన్గా చేసేస్తారు అది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కోవిడ్ టైమ్స్ కాబట్టి అందరు ఒకటి దగ్గర గ్యాదర్ అవ్వద్దు కాబట్టి ఇటు పెళ్లి కూతురు వాళ్ళ ఇంటి దగ్గర సగము అండ్ పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటి దగ్గర సగం. అంటే వాళ్ళ సైడ్ వాళ్ళు అప్పుడు అక్కడ సైడ్ నుంచి మా సైడ్ నుంచి మా సైడ్ వాళ్ళు అట్లా అంతమంది ఒకటేసారి ఒకటే దగ్గరికి రాకూడదు కాబట్టి అది. సో ప్రికాషన్స్ కూడా పాటిస్తున్నాం. అండ్ అది న్యూ ఇయర్ అంటే ఈరోజు ఏందో ఏమర్థం అవుతలేదు. పడుకొని లేచినాం. ఇదొకటే తక్కువ ఉంది. సో ఇప్పుడైతే బస్ గురించి వెయిట్ చేస్తున్నాం. బస్ స్టాప్లో ఉన్నాం. ఆ బస్
వెళ్ళిపోవచ్చు. అండ్ గురువారికి వెళ్ళిన తర్వాత చూపిస్తా అక్కడ టెంపుల్ ఎట్లుంటుంది ఏందో. నాకు తెలిసి గురువారు ఫేమస్ స్పాటే కదా, మోస్ట్ ఆఫ్ ద కేరళ టూరిస్ట్స్ అక్కడికి వెళ్తారు స్టార్టింగ్. స్వాములు కూడా అక్కడికి వచ్చి అక్కడ చేసుకొని కూడా శబరిమలకి వెళ్తారు చాలా మంది స్వాములు. శబరిమలకి వెళ్ళే స్వాములు కూడా అక్కడికి వచ్చి ఆ టెంపుల్లో విజిట్ చేసి అలా వెళ్తారు వాళ్ళు. మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది వస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత. అది బస్ అంట. సో అది మ్యాటర్. మా బస్సు వచ్చింది, మళ్ళీ వస్తాం. సో ఆ గుడికి వచ్చేసినాం. మేము గుడికి నుంచి కొంచెం దూరం వచ్చినాం, ఎందుకంటే లుంగీలు మార్చడానికి లుంగీలు మాకు కట్టుకొని వస్తలేరు. ఏంటంటే సీన్ ఏంటంటే ఓన్లీ లిమిటెడ్ వాళ్ళనే పంపిస్తున్నారు, ఎందుకంటే చాలామంది స్టాఫ్కి చాలామందికి పాజిటివ్ వచ్చిందంట. సో లిమిటెడ్ వాళ్ళనే పంపిస్తున్నారు. అనిల్ వాళ్ళ డాడీ, అనిల్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు పెళ్ళి, అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ అంతే. మేము బయట ఉండి చూస్తున్నాం. సో ఏమన్నాడంటే అనిల్ గారు, అరే లైన్లో నించుంటారు, లైన్లో నించున్నట్టు చేసి వచ్చేసాను కలిసిపోయి అట్లా అనుకున్నా. కానీ లైన్ చాలా పెద్దగా ఉంది, అది ఎన్నో ఉంది లైన్. సో అదే మ్యాటరు. జస్ట్ ఏదో లుంగి ఫార్మల్ లుక్ గురించి కట్టుకున్నాం అంతే. లుంగి లుక్ ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. నాకు తెలుసు కామెంట్ సెక్షన్ మొత్తం అవుతుంది నాకు బ్యాండ్ గట్టినే ఇస్తారు, మీరు భరత్ గట్టినే తీస్తారు. ఏదో తమిళ గురించి చేస్తున్నాం. నార్మల్ నుంచి ఇప్పుడైతే పొద్దున అనిల్ చెప్పినట్టు ఇక్కడ పెళ్ళి అయిపోతుంది. 3 మండపాలు ఉన్నాయి. ఒక మండపం ఫిక్స్ చేసుకొని పంతులు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు తాళి కట్టేస్తారంట. అటు నుంచి మేము మళ్ళీ అందరం టిఫిన్ చేసి అనిల్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. అనిల్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చిన్న ఫంక్షన్, మళ్ళీ అందరికీ కొంచెం రిలాక్స్మెంట్ గురించి కొంచెం బ్రేక్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మేము అంటే పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అది వేరే డిస్టిక్ అంట. అనిల్ వాళ్ళ డిస్టిక్ నుంచి వేరే డిస్టిక్ గుడికి వచ్చినాం. మళ్ళీ వేరే డిస్టిక్ నుంచి అనిల్ వాళ్ళ ఇంటికి, అక్కడ నుంచి ఇంకో డిస్టిక్ వెళ్ళాలి. సో రోజు పూర్తిగా ట్రావెలింగే ఉంటుంది. అండ్ ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు మెయిన్ టిప్ ఏంటంటే మంచి నిద్రపోండి. నిద్ర లేకపోతే మీరు ట్రావెలింగ్ చేయలేరు, బేచన్ అవుతుంది ఫుల్. సో ఇప్పుడు నాకు తెలిసి పెళ్ళి జరుగుతుంది. మేము ఇప్పుడు లుంగీలు జెన్సన్ వేసుకొని ఒక డైలమాలు వచ్చినాం, ప్యాంట్లు వేసుకుందామా లుంగీలలో ఉందామా అని. కొంతమంది ప్యాంట్లు వేసుకొని లోపలికి వెళ్తున్నారు, కొంతమంది లుంగీలు వేసుకొని కూడా లోపలికి వెళ్తున్నారు. నేను చదివిన ఆర్టికల్స్ ప్రకారం అయితే సౌత్ ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద టెంపుల్స్లో లుంగీలు అంటే లైక్ పంచ కట్టుకొని పోవాలి అని. కానీ ఇక్కడ మరి ఎట్లా నడుస్తుందేమో నాకు అర్థమవుతలేదు. సో అది ఇప్పుడు మ్యాటర్. పెళ్ళైన తర్వాత నాకు ఇంకో హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది పెళ్ళి వాళ్ళది. టిఫిన్ చేసి అనిల్ వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ కొన్ని టైం ల్యాబ్ షార్ట్స్ పెడతాం. మళ్ళీ దాని తర్వాత వాళ్ళ అంటే అనిల్ వాళ్ళ పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటి సైడ్ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని టైం ల్యాబ్ షార్ట్స్ పెడతా. సో అది బేసిక్గా వెడ్డింగ్ వ్లాగ్. మీరు అడిగినట్టు కేరళ స్టైల్ వెడ్డింగ్ ఎట్లుంటాయి, నీట్ అండ్ క్లీన్ అంతే. ചേട്ടാ പറഞ്ഞ പോലെ ചേട്ടാ കൈ താഴ്ത്തി പിടിച്ച കൈ താഴ്ത്തി അഞ്ജലി മോത്തിക്കോ പയക്കണ്ട അങ്ങനെ കഴിക്കിട്ടാ ഒരു మాస్క్ తీసే మాస్క్ పట్టుకోవచ్చు సార్గా
ఇంకా కొద్దిగా క్రాస్ తిరగక్క అంజలి ఇట్లా క్రాస్ ఉండు మరీ స్ట్రైట్ ఉంటున్నారు. సో గాయస్ ఇదే ఆ గురువాయూర్ టెంపుల్. ఎక్కువ షూట్ చేయలేకపోయిండే ఎందుకంటే స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్స్ ఉండే. సో రైట్ నౌ వెనకాల అక్కడనే గుడిలోకి ఎంట్రన్స్ లేదు, లోపల ఫోన్ కూడా తీసుకోవడానికి లేదు. సో దర్శనం అయితే చేసుకున్నాం బయటనే. అండ్ కోవిడ్ టైం కాబట్టి చాలా స్ట్రిక్ట్ చేస్తున్నారు, ఎందుకంటే చాలా మందికి ఇక్కడ స్టాఫే పాజిటివ్ అని తెలిసిందంట. సో అది 45 మెంబర్స్ అంట, 45 మెంబర్స్ స్టాఫ్కి పాజిటివ్ అని తెలిసిందంట. సో చాలా స్ట్రిక్ట్గా శానిటైజింగ్ మాత్రం పర్ఫెక్ట్గా చేస్తున్నారు ఎప్పటిదప్పుడు. సో అది గురువాయూర్ టెంపుల్. అండ్ ఇప్పుడు నేను ప్రజెంట్ ఆ గురువాయూర్ టెంపుల్ షాపింగ్ కాంప్లెక్సెస్ దగ్గర ఉన్నా. అవన్నీ షాపింగ్ కాంప్లెక్సెస్. సో మీకు ఏమైనా కొనుక్కోవాలన్నా కొనుక్కోవచ్చు ఆడ. అది గురువాయూర్ టెంపుల్ మొత్తం. ఇప్పుడైతే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి అనిల్ వాళ్ళ ఇంటికి ఆడేం ఫంక్షన్ చెప్తారో చూడాలి. సో పెళ్ళి అయితే చాలా నీట్గా అండ్ కామ్గా అయిపోయింది. అనుకోలే అంత క్లీన్గా చేసేస్తారని. సో అది ఇప్పుడైతే మనం అనిల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నెక్స్ట్ ఏం జరగబోతుంది, దాని తర్వాత ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు ఈ కాళ్ళు నుడుపులు వేసుకుంటా घाटी
సో ఇది ఈరోజు వ్లాగ్ అండ్ ఈరోజు ఒక బేసిక్గా ఒక క్లాసిక్ కేరళ వెడ్డింగ్. ఫస్ట్ మార్నింగ్ టెంపుల్ తర్వాత మళ్ళా ఇక్కడ అంటే అనిల్ వాళ్ళ ఇంటి దగ్గర, అంటే పెళ్లి కూతురు వాళ్ళ ఇంటి దగ్గర బేసిక్గా చెప్పాలంటే. మళ్ళీ దాని తర్వాత కొంచెం సేపు తినేసి రిలాక్స్ అవ్వి మళ్ళీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. మేము మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒక దావత్ ఇస్తారు అనమాట. మళ్ళీ మేము కూడా ఇక్కడ దావత్ ఇవ్వాలి. ఫస్ట్ మేము ఇచ్చిన తర్వాతనే వాళ్ళు ఇస్తారు. సో ఇది ఒక ట్రెడిషనల్ క్లాసిక్ కేరళ వెడ్డింగ్. ఐ హోప్ ఎంత ఉన్నాడన్నా ఇంత చేసుకుంటాడు. ఫస్ట్ గుళ్ళ చేసుకున్న తర్వాతనే ఇంటి దగ్గర దావత్లు. ముందైతే ఒకటి దగ్గర చేస్తున్నాయంట ఫుల్ క్లబ్ అయ్యి, అంటే అందరూ అంటే ఆడపిల్లి తరపున ఒక పెద్ద ఆడిటోరియం లాగా చేసుకొని అందరూ అక్కడ అంటే మనలానే ఆడ మన దగ్గర ఎట్లుంటే ఆడపిల్లలం మగ పిల్లలం ఇద్దరు కలిసి ఆడనే డిన్నరు పెళ్ళి ఎట్లా చేస్తాం ఈడ కూడా అట్లనే చేస్తుండే. అట్లా ఇద్దరు హాఫ్ వేసుకొని ఒక ఆడిటోరియం బుక్ చేసుకొని ఆడనే ఫుడ్ ఇట్లా చిన్న
ఫంక్షన్ టైప్ చేస్తుండే. ఇప్పుడు ఉన్న కోవిడ్ టైమ్స్ కాబట్టి స్ప్లిట్ అయిపోయిండే. వాళ్ళ ఫ్యామిలీలో ఓన్లీ కొంతమంది రావాలి అండ్ ఐ మీన్ ఇంపార్టెంట్ మెంబర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఇటు నుంచి కూడా వీళ్ళ మెయిన్ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళాలి. అది ప్రాసెస్. అండ్ గుడిలో మాత్రం పొద్దున ఫుల్ స్ట్రిక్ట్ ఉండే, ఓన్లీ లిమిటెడ్ పర్సన్స్ని పంపిస్తున్నారు. అది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నాకు ఫుల్ ఫ్యాసినేటింగ్ ఏమనిపించింది అంటే ఇక్కడ యూత్ ఉంటుంది కదా, యూత్ ఇంకా వాళ్ళ ట్రెడిషన్ని ఫాలో అవుతున్నారు. పంచనా లుంగి అది పంచ ఏంటన్నా ఒకటి అంటే లుంగి అంటే కొంచెం కొంచెం డిగ్రేడింగ్ చేస్తున్నట్టు అని నాకు అనిపించింది. అంటే కొంచెం తక్కువ చేసి మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఏం ప్రాబ్లమే కదా. సో పంచ కట్టుకుంటున్నారు వాళ్ళు కూడా, ప్రతి ఒక్కరు. అందరు హైలైట్ ఉన్నారు పంచలు. ఎలా మేము కూడా ట్రై చేసినాం. మీరు చూసారు కదా పంచలు కట్టుకుంటే మొత్తం జిమిక్ ఉండే. సో రేపు కూడా ఒక చిన్న ఫంక్షన్ ఉంది. ఒక హాఫ్ డే దానిలోనే గడిచిపోతుంది. ఇంకా దాని తర్వాత ప్లాన్స్ ఏంటంటే పాలక్కాడ్ డ్యామ్, అక్కడ ఇంకో స్నేక్ పార్క్, ఇంకా అక్కడ ఏమైనా ఫన్ అడ్వెంచర్స్ ఇవేమైనా ఉంటే చేస్తాం. సో ఇంతవరకు ఈ వెడ్డింగ్ బ్లాగ్ ఇక్కడికే సమాప్తం అవ్వబోతుంది. అండ్ మీట్ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. అంటిల్ దెన్ చిలాక్స్.